డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అవుతారు, డిఫరెంట్ క్రాఫ్ట్స్ లో కూడా వేలు పెడతారేమో మాట నేను విన్నా. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? నేను గుంటూరు టాకీస్ గానీ, దాని తర్వాత మావింత కాదు మా కృష్ణానజిల్ ఇవన్నీ చేసినప్పుడు నాకు ఎవ్వరు వచ్చి కథలు చెప్పలేదు. ఎందుకంటే స్ట్రగ్లింగ్ యాక్టర్స్ దగ్గరికి ఎవరు వస్తారు స్టోరీ తీసుకొని, ఎవరు రారు. అది ఎందుకు రారంటే కూడా అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని పెట్టి సినిమా తీస్తే బిజినెస్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా, డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ. నా దగ్గరికి రాలేదు ఎవరు అనేది ఇట్స్ నాట్ అ కంప్లైంట్. ఐ వాజ్ ఫోర్స్డ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. నాకెవరు కథలు ఇవ్వట్లేదు, రాయట్లేదు నా కోసం, నాకు యాక్టర్ అవ్వాలనుంది. నెసెసిటీ వల్ల నేను నేర్చుకోవాల్సి వచ్చింది రైటింగ్ గానీ ఫిల్మ్ మేకింగ్ గానీ. అది ఆల్మోస్ట్ పూల్లో పడేసి, పూల్ కూడా కాదు బావిలో పడేసి ఇప్పుడు నువ్వు నేర్చుకో స్విమ్మింగ్ అన్నట్టు అయింది. క్రాఫ్ట్ గానీ, రైటింగ్ గానీ, మేకింగ్ గానీ ఏవి కూడా నాకు కావాలని నేను వెళ్లి చేసినవి కాదు. నాకు కూడా జస్ట్ పొద్దున్న లేచినామా, రెడీ అయ్యి మంచిగా షూటింగ్కి వెళ్ళామా, మిగతా ప్రొడక్షన్ డిజైన్ ఏంటి, సెట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. నేను ఐ కెన్ జస్ట్ యాక్ట్ అండ్ కమ్ బ్యాక్. బట్ లైఫ్ వాజ్ నాట్ లైక్ దట్ ఫర్ మీ. అట్లా ఉండుంటే యాక్చువల్లీ చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు పిఆర్ చేసుకోవడానికి టైం ఉండేది.